పొగ తాగటం మరియు మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఆర్ ఇంజూరియస్ టు హెల్త్. మనం పోతానే ఎటు పోతాన్నా బిడ్డ? ఆఫీస్ పోతాను. టిఫిన్ అన్న తినిపోలేవు. అది తింటా పొంగ పొంగ అన్నవన్నా కాపా టిఫిన్ పెడదామన్నా కానీ. క్యాంటీన్లో తింటే అలసట పట్టాను నాకు. సరే పో. అవురా నీ తాగుడు పాడువాడా ఎంతసేపు అంటావు లేవవురా? ఇంకా తాగుడు ఒకనాటికి బంద్ అయితే వస్తామ్మా. వారంలో 4 రోజులు పని చేసి రావుడాయే, 3 రోజులు అట్టగా వంటి రావుడాయే. సప్నా ఇక రావిట ఇగో బియ్యం జరుగుడు అయినా ఇగో కడిగి పోయిన పెట్టు. అవురా ఇంకా ఎంతసేపు అంటావు? ఎట్లున్నావు నువ్వు? తాగి తాగి ఆ ముఖం అంతా ఉబ్బుతుంది, ఆ కాలు చేతులు ఉబ్బుతున్నాయి. అసలు నువ్వేమనుకుంటున్నావు? నువ్వు ఎట్లా చేస్తున్నావు? పని లేదు పాట లేదు. లేచి ముఖం అన్న కడుక్కొని టిఫిన్ తిండ్రా, ఉప్పు తినేవులే లేతవా లేవా? అయ్యో చెప్పుతే ఏం అర్థం చేసుకోవు లేరా? లే ఇంకా ఆవిడే ఉంది. ఎంత పొద్దు అయింది ఏం కథ? చేనులో పోవాలి మేము లేరా? లేవు లే లే చిన్న పోరుడు కానీ నేను నీ ఆరోగ్యం నువ్వన్నా చూసుకుంటలేవు. నీ తాగుడు కజ్జిదాలుగా లే. స్వప్న ఇంకా పనిలా పనికొత్తనంది, తయారుగా అమ్మని పో. సరే అత్తమ్మ ఓ మీద బియ్యం పెట్టినా కొంచెం అన్నం చూడు. చూస్తా లేవరాదురా. లేమ్మంటే అర్థం చేసుకోవు. ఆ ముఖం చూడు, నీ అవతారం చూడు, నీ కథ చూడు. తాగి తాగి నువ్వేమైపోతావన్న అల్లరే ఉంది నాకు. నాకేమైంది? కొద్దిగా దూసుకోలేక అంతే. అయితేనే కానీ ఒక 400 నాకు కళ్ళు పైసలు లేవు. మళ్ళా ఎల్లుండి పనికైనవులే తెచ్చిన పైసలు నీకు ఇస్తా. ఇస్తా నేను చేనుల పొంగి ఇస్తా కానీ నువ్వు లేచి ముఖం కట్టుకొని ఉక్కొని దా. అగో పొయ్యి మీద అన్నం ఉంది చూస్తలేను. లేవు ఎప్పుడు లేవు 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 ఏం లేవు చూడవు. అత్తమ్మ అత్తమ్మ అప్పుడు అమ్మిలక్క కూడా రానన్నది. మన ఇద్దరేం ఓడు దా పోదాం. పై ఏం చెప్తావు రాకుంటే? అరే ఉప్పని నువ్వు తిన్ననే పైసలు పైసలు ఇయ్యన్నా మళ్ళీ ఎల్లుండి ఇస్తానని ఆంటీ. ఇప్పుడు పైసలు పట్టుకొని ఏం చేస్తావు? నీకెందుకే? ఇగో పైసలు ఇస్తాన్నా కానీ ఇక ఇదే లాస్ట్ నీ తాగుడు. విన్నావా? తాగి 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 నీ అయ్యా మిమ్మల్ని ఇద్దరిని కానీ నాయన బాగా పెట్టిపోయిండు. మరి నువ్వేం చేస్తాననుకుంటున్నావో అది ఏమిట్లా సుఖపడలేదు. ఆ పోరికి ఏమన్నా సుఖధారం ఉందా? పిల్లలేదు చెల్లలేదు దాన్ని ముంచుకోనని చూస్తున్నావా? మరి ఏం చేస్తావు? మరి మీ అయ్యసాలు గిట్ట దానికి పడతా నేను అనువదించినట్టే అది అనువదించుద్దా? మరి నేనంటే మిమ్మల్ని చూసుకొని బతికిరా, మరి అదేమన్నా చూసుకొని బతకాలరా? పోతాను నేను ఇక ఇదే లాస్ట్ తాగుడు కళ్ళు. పావిట పాయ్. Thank you.
లోపాయే ఇది ఎట్లా ఏం చేసుడు మరి? ఏం చేసుడు బిడ్డ, నీళ్ళు చక్కగా గట్టపోతుంది, వర్షాలు లేపాయి. పోగుడ్డలు పెట్టుకుందాం, అటు గడ్డి లేకుండా చేసి పోగుడ్డలు పెడదాం మళ్ళా. సరే. అదే నేను ఆఫీస్కి పోయేస్తా. సరే పైలంగా పోదాం. అదే ఇక్కడ ముచ్చట చెప్తాను. ఏంటిది పవన్? చూడు వదిలే, ఊరోళ్ళు అందరూ అంటారు, నాకు కూడా అనిపిస్తుంది, మా అన్నగాని వేసుకొని నువ్వేం సుఖపడ్డావు. ఓ పిల్ల లేపా జిల్ల లేపా, వాన్ తావుడు వాందేనా, వాన్ తిరుగుడు వాందేనా, ఏనాడా నిన్ను పట్టించుకున్నాడా? ఓ సినిమా లేపా షికారు లేపా. అందుకే వదినే మా అన్నగాని విడిచిపెట్టి ఇంకో లగ్గం చేసుకో, అప్పుడన్నా సంబరంగా ఉంటావు. ఏం మాట్లాడుతున్నావు పవన్? మీ అన్న గురించి నీకేం తెలుసు? మీ అన్న నన్ను చాలా ప్రేమ కొద్ది చూసుకుంటాడు. భార్యాభర్తల బంధం అంటే సినిమాలకు షికార్లకు పోతేనే ఉంటుందా? ఇప్పుడు ఇట్లా మాట్లాడినావు కానీ ఇంకెప్పుడు ఇట్లా మాట్లాడకు. పిల్లలు ఇప్పుడు మేము అద్దనుకున్నాం కాబట్టి పుట్టలేదు, అంతేగాని మీ అన్నకేదో లోపం ఉండో లేకపోతే నాకేదో లోపం ఉండో కాదు. ఏంటి బిడ్డ, ఏమో గిట్ల పోతుండే, ఎక్కడ పని అక్కడనే ఉంది, చేనులో పోవాలి. ఆ తాగుబోతాడు గిట్ట ఏమన్నా అన్నాడా నిన్ను? లేదత్తమ్మ, ఆయన నన్ను ఏమనలేదు. పవనే బయట ఎవరో అన్నారట, మీ అన్న తాగుబోతాడు, అట్టుగా దాని జీవితం వేస్ట్ చేసిరు, నువ్వు ఆయనకి ఇంకా పిల్లలు అయితే లేరు అది ఇది అనుకుంటా ఆయనని ఇక ఇవ్వలేమన్నారు. ఆయన వచ్చి వైనను మా అన్నతో ఉండకు, వేరే పెళ్ళి చేసుకో అని చెప్తాడు అత్తమ్మ. వాడు గట్లెట్లా అన్నాడు బిడ్డ నిన్ను? మరి అయినా కానీ ఆయన మాటలు నువ్వు ఎందుకు పట్టించుకుంటావే? ఎవరో ఏమో అంటారు, లోకం కాకులు, అలా ముచ్చినని పట్టించుకుంటే నువ్వు బతుకుతావా? తోలు కింది రాసా దొంగ రాతాట. నా సాలుగిట్ట నీకు వడవచ్చు బిడ్డ, అందుకనే ఇట్లా జరుగుతుంది. ఈ బాధపడి నువ్వు ఏం చేస్తావు బిడ్డ? ఆయన ముచ్చటతోనేంది అని ముచ్చట ఇడిచిపెట్టాలి. తెలిసో తెలియకనో బుద్ధచ్చో రాకనో అన్నాడు, అవన్నీ పట్టించుకుంటావా నువ్వు? పోదామా బిడ్డ, కానీ మాటలు పట్టించుకుంటా ఎవరేమనుకుంటే మనకేంది బిడ్డ? నిన్న రానన్నారు కదా, ఇవాళ అత్తమని అన్నది బిడ్డ. పోదాం పా చేతులకు, దాంతో నీకేంది బిడ్డ? లే, ఎవడో ఏమన్నాడు అనుకుని మనం ఇంట్లోనే ఉంటావా? అమ్మా అన్న వేసుకురా. పవను, నీకు ముచ్చట చెప్పాలిరా. చెప్పు. నువ్వు రోజు పోవుకుంటా అచ్చుడు రాత్రి వాగలు ఎందుకురా కొడక? నౌకరు చేసే కానీ ఓ రూ తీసుకొని ఉండలేరు. అన్ని రోజులు మన తీరు ఉంటాయారా? ఓ రోజు రాత్రి అవుతుంది, ఓ రోజు ఇంకా రాత్రి అవుతుంది. దాంట్లో సోపత లేదు, ఒక్కని వస్తావు, ఇబ్బందితో ఎందుకు వస్తావు కొడక? ఆన్నే అంటక తినుకుంటా ఆన్నే ఉండు. నీకేమన్నా పైసలు వెళ్ళకుంటే నేను పంపిస్తా. అరే నీ అవ్వ ఇంత మంచి ఇల్లు పెట్టుకొని బయట ఎందుకు ఉండు? నేను చెప్పేది ఇనురా కొద్దిగా. నువ్వు లగ్గమయ్యేదాకా అక్కడనే ఉండాలి. ఇంత మంచి ఇల్లు పెట్టుకొని అక్కడనే ఉండాలంటావు, నీకు హక్కులేదని ఎవడంటలేడు. హక్కుల గురించి ఇప్పుడు మాట్లాడకు. నువ్వు పెళ్ళి అయినాక వచ్చి నువ్వు కూడా ఇన్నే ఉంటావు. మా అమ్మ నన్ను ఇంట్లోకి వెళ్ళి పోమంట. నేను బయటకు పోయి ఉంటే మా వదిలి రక్కది నేను ఇంటి ఇయ్యాలనే వెళ్ళిపోవాలి. అదే అమ్మేటి అత్తమ్మ చుట్టుపై తెచ్చడానికి ఏం కావాలి? అదే నిన్ను అన్నదానికి నన్ను క్షమించు. నీ తప్పు నువ్వు తెలుసుకున్నావు కదా పవన్,
ఇంకొకసారి అట్లా మాట్లాడకు. అదే నాకు ఒకటి అర్థమైంది, నువ్వు బయట నేను చేసుకోవాలి. అందుకే మన ఇద్దరం కలిసి ఉన్నాం. అన్నీ అని సంతోషం నేను నీకు ఇస్తా, సరేనా? ఏం మాట్లాడకు. అరే పవన్గా నువ్వేమన్నా మనిషివేనారా? నీ బతుకు జడ ఏం మాట్లాడుతున్నావురా? కన్న కళ్ళు వస్తుంటే మధురని పట్టుకొని నువ్వేం మాట్లాడినావురా? రేపు కన్న కళ్ళని కూడా నువ్వు ఎంటాడవురా? నా కడుపు జడ పుట్టినావురా? దిక్కుమాలాడ నా ఇంట్లో నుంచో వెళ్ళిపో, ఉండకు నువ్వు, నడువు. నువ్వు ఎక్కడ జాబెత్తావు అక్కడ ఉండుకో. ఏమైందమ్మా తమ్ముడికి ఎట్లా అంటున్నావు? ఏమనుకున్నాను? రాను రాను జంతు తీరు మాట్లాడు. అడు మనిషే కాదు అసలు. అడు ఉండదు బిడ్డ ఈ ఇంట్లో. అడు ఏందన్నా పోని. అవ్వా ఇదంతా చూస్తే నాకు అర్థమైంది, కానీ నాకు పెళ్ళయింది. ఇప్పుడు ఆమె ఇంట్లోకెళ్ళి వెళ్ళగొడితే ఆ నాన్న గడ్డ నుండి తమ్ముడిని ఇంట్లోకెళ్ళి వెళ్ళగొట్టిందంటది. అందుకే ఆడి ఇంట్లో ఉండని నేనే నా భార్య తీసుకొని బయటకే బతుకుతాను. వాడికి కంటలేదు పెట్టలేదు. అడు ఏందన్నా అంటాడు. నీకెందురా? నీకు బంగారం రేపు ఎలా ఉంది? నువ్వు నాతో ఉంటేవి ఇంకా. కానీ సమాజం అట్లా అనుకోలే, తప్పదమ్మా. నేనే నా భార్య తీసుకొని బయటకు పోతాను. ఈ రోజులు తాగి నా సందర్భం నేను ఉంటాను. అట్లా కాదు, ఈ కంచి బయటకు పోయి పని చేసుకొని బతుకుతాను. నా భార్యను మంచిగా చూసుకుంటాను. ఇదే ఇంటుంటే మన బాడుగుడితోటి మనం వివరం లేనప్పుడు ఏం చేస్తారని భయపడి బతికేదంటే బయట బతికింది నాకు అర్థం చేసుకోండి. మీరు పోతే నేను ఎక్కడ కొట్టా? రాకపోసారి వచ్చి చూసుకుంటూ పోతామని. కానీ సమాజం ఏమంటది, ఇదే ఇంటుంటే తమ్ముడు నిలబొట్టిండు అని పేరు చెప్తారు. ఈ ముచ్చట ఆ నోట ఈ నోట వాకి మందికి తెలిసి మన బరువు మనం తీసుకుంటే అవుతావా? అందుకే ఆయన బుద్ధి ఏమన్నా కానీ మేము ఇంటికి వెళ్ళిపోయి బయటనే బతుకుతామే. సరే బిడ్డ, నీ ఇష్టం. ఇక నేను ఏం చెప్పాలంటే కొడతా నీకు. సరే అమ్మా. అరే పవన్, అరే పవన్ ఇట్రా. అగో ఏందే తమ్మి, ఎటో వచ్చినావు? గొడవలు పెట్టుకొని కట్టెల పోతారా ఏంది అల్లుడు నువ్వు? కట్టెలు కొట్టడానికి రాదక్క, నీ కొడుకును కొడదామని వచ్చినా. నా కొడుకు ఏం తప్పు చేసిండు తమ్మి? ఎందుకు కొడతావు అన్ని? ఏమన్నా నిన్ను? ఏం చేసినావు చెప్పరా మీ అమ్మకట? ఏం చేసినావురా మళ్ళా? నా బిడ్డ జీవితాన్ని నాశనం చేసి నేడు. అరే పవన్ గా ఇటువంటి పనులు చేసుకుంటా మన ఇజ్జత్ ఎందుకు తిస్తావురా? ఒక అమ్మాయి జీవితం నాశనం చేస్తే పురుగుల పడి సత్తావురా? అవ్వా నువ్వన్నా అని చెప్పే ఆ అమ్మాయిని ఖచ్చితంగా పెళ్లి చేసుకోవాలని. అరే నా బిడ్డను పెళ్లి చేసుకుంటావా, నా చేతిలో చస్తావా? ఏదో ఒకటి చెప్పు చెల్లి. ఏమంటావు చెప్పరా? నాకు అవంటే ఇష్టం లేదు. లేదా దాన్ని ఎమ్మడేసుకొని తిరగాలి ఇష్టం లేదా? అరే ఇష్టం లేదన్నావు అనుకో, దీంతో నరికి చంపుతా. అరే చేసుకుంటా. చేసుకుంటావా? అవ్వా పంతుల దగ్గర పోయి ముహూర్తాలు ఎప్పుడున్నాయో అడుగు. మా ముహూర్తం చూసి నేను చెప్తానే ఎందుకు ఏర్పాట్లు చేసుకోరు. సరే అండి. ఇటువంటి ఇలువ తక్కువ పనులు కూడా చేస్తున్నావు నువ్వు. పనులు చేసిందా?